హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధ్యాన శాస్త్రం 6వ అధ్యాయం. ధ్యానం ఎక్కడ చేయాలి? ధ్యానం చేసుకోవడానికి ఏ స్థలాన్ని ఎంచుకోవాలన్నది మన వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. ధ్యానానికి అన్ని ప్రదేశాలు, స్థలాలు అనుకూలమైనవే కనుక ఏ ప్రత్యేక స్థలం అవసరం లేదు. అయితే నిశ్శబ్దంగా, ప్రశాంతంగా పరిసరాలు ఉన్న స్థలం ధ్యానం కొత్తగా ఆచరిస్తున్న వారికి తోడ్పడుతుంది. కొంతమంది ధ్యానం ఆచరించడానికి దేవాలయాలు లేదా ధ్యాన మందిరాలు వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను ఎంచుకుంటారు. కానీ మీ ఇల్లు లేదా పనిచేసే చోటుతో సహా ఎక్కడైనా ధ్యానం చేయటానికి అనుకూలమైనదే. పార్క్ చేసిన, నిలబెట్టిన కారులో కూడా మీరు ధ్యానం చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ధ్యానం చేయాలనే సంకల్పం, సరైన దృక్పథం మాత్రమే. ఏదేమైనా కొన్ని ప్రత్యేక పరిసరాలను ధ్యానం చేయటానికి మిగతా ప్రదేశాల కన్నా మరింత అనుకూలమైనవి అనటంలో ఏ సందేహం లేదు. ధ్యానం చేయటానికి పిరమిడ్, అడవులు, పర్వతాలు, జలాశయాలు, మరి జ్ఞానోదయం పొందిన గురువుల సమక్షం మహోన్నతంగా దోహదపడి ధ్యానానుభవాలను పెంపొందిస్తాయి. అయితే ఇవన్నీ ధ్యానం చేయటానికి ఖచ్చితంగా అవసరమేమీ కాదు. చాలామంది ధ్యానులు తమ దైనందిన ధ్యానాచరణకు ఒక నిర్దిష్ట స్థలాన్ని ఎంచుకుంటారు. అందువల్ల కొన్నాళ్లకు ఆ ప్రదేశమంతా అద్భుతమైన ప్రకంపనలతో నిండిపోతుంది. ఒక చిన్న గది లేదా మీ పడక గదిలో ఓ మూల ఇవేవీ కాదంటే కనీసం చక్కని గాలి, వెలుతురు ఉన్న ఏ స్థలమైనా మీ ధ్యాన సాధనకు అనుకూలమైనదే. చీకటిలో ధ్యానం చక్కగా కుదురుతుంది. ప్రత్యేకించి కొత్తగా ధ్యాన సాధన మొదలుపెట్టిన వారికి పగటి వేళలో కిటికీలు, పరదాలు అన్నీ మూసివేసి గదిని చీకటిగా చేసుకొని ధ్యానం చేయాలి. రాత్రి వేళలో లైటు ఆపి అన్నీ చేయాలి. అయితే పూర్తిగా చీకటిగా ఉంటే మీకు నిద్ర వస్తుంది కనుక తేలికపాటి కాంతి ధ్యానానికి సహకరిస్తుంది. తలుపు మూసివేయటం, టెలిఫోన్, మొబైల్ ఫోన్ లాంటివన్నీ ఆఫ్ చేయాలి. అలాగే టెలివిజన్ లేదా మరే ఇతర శబ్దం కలిగించే ఉపకరణాలన్నీ ఆపివేయాలి. పరిసరాల నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది కలగకుండా ఉండాలనేదే మన ఆలోచన. ధ్యానం చేసే గదిలో ఉష్ణోగ్రత అతి వేడిగా కానీ అతి చల్లగా కానీ ఉండకూడదు. సరైన ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోనైనా ఆఫీస్లో అయినా మీరు ధ్యానం చేస్తున్నారనే విషయం ముందే మీ తోటి వారికి తెలియజేస్తే వారు ధ్యానం మధ్యలో మీకు అంతరాయం కలిగించరు. మీరు ధ్యానం నేర్చుకుంటున్నప్పుడు మొదట్లో ధ్యాన సాధనకు సహకరించే సరియైన పరిస్థితులు అంటే ఏ అంతరాయం కలిగించని ప్రశాంతమైన పరిసరాలు లాంటివి ఎంతగానో దోహదపడతాయి. కానీ క్రమేణా మీరు ధ్యాన ఫలాలు అనుభవించే కొద్దీ మీరు ఇదివరకటిలా ఆదర్శ వాతావరణ పరిస్థితుల ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది. అంటే ధ్యాన సాధన పట్ల మీ నిబద్ధత హెచ్చు స్థాయికి తీసుకువెళ్తుంది. మీరు ధ్యానం చేయటానికి ఆరుబయట ఖాళీ స్థలాన్ని ఎంచుకోవచ్చు. ఆ తర్వాత రద్దీగా ఉండే వీధిలో కానీ, మార్కెట్లో లేదా ఇంకేదైనా కోలాహలంగా ఉండే ప్రాంతాలలో కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు. అయితే మీరు ధ్యానంలో ప్రావీణ్యం సంపాదించే కొద్దీ ఏ శబ్దాలు మీకు అంతరాయం కలిగించలేవు. ఒకవేళ మీకు ధ్యానం చేసేటప్పుడు ఏదైనా సంగీతం వినాలని కోరుకుంటే ప్రశాంతమైన వీణుల విందైన మృదు మధురమైన బాణీలను ఎంచుకోండి. అందువల్ల మీ ధ్యానానికి ఎలాంటి ఇబ్బంది కలగదు. కొంతమందికి సంగీతం కన్నా నిశ్శబ్దమే ఎంతగానో సహకరిస్తుంది. ఒకవేళ ఇంటిలో లేదా ఏదైనా ప్రశాంతమైన స్థలంలో ధ్యానం మీరు ఆరుబయట ప్రకృతిలో ధ్యానం చేస్తున్నట్లయితే ఎన్నో రకాల ప్రకృతి స్వరాలు, సంగీతం వినవచ్చు. కొంతమంది తాము నిత్యం ధ్యానం చేసుకునే చోట దీపం వెలిగించటము లేదా ధూపం వేయటము చేసి ప్రత్యేక ఏర్పాటు చేసుకుంటారు. ఈ ఆచారం వల్ల మీకు కూడా మేలు కలిగి ధ్యానం బాగా కుదిరి చక్కని ధ్యానానుభవాలు కలిగిస్తాయనిపిస్తే మీరు కూడా ప్రయత్నించి చూడండి. అయితే ఆ ఆచరణను మనస్ఫూర్తిగా భక్తి భావంతో చేయండి. అలాగే కొంతమంది తూర్పుకు అభిముఖంగా కూర్చొని ధ్యానం చేయటానికి ఇష్టపడతారు. మరికొందరు ఉన్ని కంబలి లేదా పట్టు తివాచి నేల మీద పరిచి భూమి యొక్క సూక్ష్మమైన అయస్కాంత శక్తి నుంచి శరీరాన్ని నిరోధిస్తారు.
మీరు కూడా మీ ధ్యాన సాధనకు అవసరం అనిపిస్తే ఇలాంటివి ఎన్నైనా ఎన్నుకోవచ్చు. అయితే ఏ ఆచారం కూడా ఖచ్చితమైన మానసిక అలవాటుగా మారకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడైనా మీ ధ్యాన సాధన ఈ కర్మలన్నింటిపైన ఆధారపడి ఉంటోందని అనిపిస్తే తక్షణమే ఈ అదనపు హంగులన్నీ త్యజించి వేయండి. ధ్యానానికి ఇలాంటి మనో ఉత్ప్రేరకాల ఆవశ్యకత లేదు. ధ్యానానికి సంబంధించిన ఏ ఉపకరణాలు లేదా ఏ అలంకారాలు కూడా ధ్యాన సాధనకు ప్రాముఖ్యమైనవి కానే కాదు. కనుక అలాంటి ప్రత్యేకమైన ప్రదేశాలు లేదా వస్తువులతో అనుబంధాన్ని వీడండి. మీకు ఆవశ్యకమైనదంటే ప్రశాంతమైన పరిశుభ్రమైన స్థలం మరియు అంతరాయం కలిగించని సమయం మాత్రమే. ధ్యాన సాధనలో చక్కని ప్రావీణ్యం సంపాదించాక మీరు ఎలాంటి ప్రదేశాల్లోనైనా కూర్చొని మీలో కొలువై ఉన్న ప్రశాంతత వల్ల సుదీర్ఘంగా ధ్యానం చేయగలరు. ధ్యానానికి ఎలాంటి కఠిన నియమాలు లేవు. ఒకవేళ మీకు అర్ధరాత్రి మెలకు వస్తే మీ మంచం మీదే కూర్చొని హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. మీరు 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతే అప్పటికప్పుడే ధ్యానమగ్నులు అవ్వచ్చు. మీరు ఎక్కడ ఉన్నారు, దేనిపై కూర్చొని ఉన్నారు అన్నది సమస్య కానే కాదు. ధ్యానం ఎక్కడైనా చేయవచ్చు. చీకటిలో ధ్యానం చక్కగా కుదురుతుంది, ప్రత్యేకించి కొత్తగా ధ్యాన సాధన మొదలుపెట్టేవారికి. చక్కగా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ.